పద్మనాభం పద్మనాభం. అమ్మో ఏంది ఏనుగు సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో ఏమైంది? నీ గురకతో నిద్ర పట్టక సస్తా ఉన్నాను. నీకు నిద్ర పట్టకపోతే ప్రశాంతంగా పడుకున్నవాణ్ణి నన్నెందుకు నిద్ర లేపేవే? నువ్వు పెట్టిన గురక్కి నిన్ను లేపడం కాదు, పీక నొక్కడం పాపం లేదు. వాట్? నేను గురక పెట్టానా? నేను క్యా బాత్ కర్రే? గురక పెట్టడం అన్నది మా వంశంలోనే లేదు. మీ వంశంలో లేదు, మీలో ఉన్నది. చూడు బంగారం, నువ్వు ఒక్కడవే కాదు, ఈ ఇంట్లో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఈ ఊళ్ళో జనాలంతా నిద్రపోవాలా. కాస్త గురక పెట్టడం ఆపండి. చూడు, సపోజ్ నేను గురక పెట్టానే అనుకో, ఆ గురక్కి నాకు మెలకు వచ్చేయాలి కదా. బంగారం, గురక పెట్టే వాళ్ళకి వాళ్ళ సౌండ్ వాళ్ళకి వినపడదు. అది చెవుడున్న వాళ్ళకి, నాకు చెవుడేమీ లేదు. అర్ధరాత్రి గొడవ పెట్టుకో, పడుకో, నాకు నిద్ర వస్తావు. సాదస్త మొగుడు చెబుతే ఎనడు, గిల్లితే ఏడుస్తాడంట. అట్ట ఉందని ఎవరం. ఏంది మీరు తిరేడుండారు? ఆమె ఆయన కొరకు నిద్ర పట్టుకి ఇట్టొచ్చుండాను, నువ్వేంటి ఇట్టొచ్చుండావు? నాది కూడా సేమ్ ప్రాబ్లం. ఏందమ్మా ఏనుగోలా? ఈ రాత్రంతా జాగారమేనా ఏంది? అమ్మో ఇలా ఎన్నాళ్ళే? ఏమోరా మో చిట్టి, మీ బావకి ఏదో ఒకటి చెయ్యాలరా. అవునే, పదండి పదండి. రారా. ఐడియా. మూతికి ముక్కుకి ఆ క్లిప్పులేమిటి? ఈ టైంలో ఇక్కడ మీరేమిటి? ఏమి లేదు, ఏదో సౌండ్ వస్తుందని అమ్మాయి భయపడితే వచ్చాం. అందుకే చెప్పాను అర్ధరాత్రి దెయ్యాల సినిమాలు చూడొద్దు అని. వింటేగా. ఆహా, అమ్మయ్యా. ఎంత హాయి రేయి, ఎంత మధురమో హాయి, ఎంత హాయి. పాటలు ఆపి నోరు మూసుకొని తింటావా? పెచ్చదానా, పాటలు ఆపి తినొచ్చేమో గాని నోరు
మూసుకొని మాత్రం తినలేం. ఏమంటావు బావమరిది? అయ్యో మై గాడ్. అబ్బో. ఓయబ్బో ఏందయ్యా తినేటప్పుడు కూడా నీకు ఈ సోకులు అవసరమా? ఇవి సోకులు కాదు, కేర్ టేకులు. మీ ముగ్గురికి కంజక్టివిటీస్ వచ్చింది. అంటే మద్రాసై కళ్ళ కలకలు. యా, అవి నాకు రాకుండా ఉండడం కోసమే ఈ జాగ్రత్తలు. యో ఇవి కళ్ళ కలక కాదు, నీ గురక కలక. గురక కలక? ఇది ఏమన్నా కొత్త జబ్బా? రాత్రి నువ్వు పెట్టిన గురక్కే మాకు నిద్ర లేకుండా పోయినదే. ఇదిగో దాంతో అందరి కళ్ళు ఎరిపెక్కుండాయి. అరే, ముగ్గురు కలిసి నా మీద పడ్డారేంటండి? నేనెక్కడ గురక పెట్టాను? నేను గురక పెట్టాను అంటానికి సాక్ష్యం ఏమైనా ఉందా? నువ్వు గురక పెట్టావు. అవును, పెట్టావా? దానికి నేనే సాక్ష్యం. పిల్లికి ఎలక సాక్ష్యం ఉన్నట్టు నీ సాక్ష్యం చెల్లదు. దాన్ని డస్ట్బిన్ లో పడేశా. ఏంది నీకు సాక్ష్యం కావాలా? సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం లేకుండా నేను దేన్ని నమ్మను. సాక్ష్యం చూపించండి, అప్పుడు నమ్ముతాను. ఒరే బావమరిది, ఆ? లోపల రా ఒకసారి. మీ కళ్ళు చెబుతున్నాయి అవి మద్రాసై అని, మీ పెదవులు చెబుతున్నాయి అవి అబద్ధాలని. మో వాడికి సాక్ష్యం కావాలంట. యాడ్ నుంచి తెచ్చేదే? ఉపాయం లేకపోతే ఊరి నుంచి పమ్మన్నారంట. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలే. ఏంది బావా పిలిచినావు? అది కాదు, నిజంగానే నేను రాత్రి గురక పెట్టానా? పెట్టినావు బావా, నువ్వే పెట్టినావు అనడానికి సాక్ష్యం లేదంతే. ఓకే, ఆ, చూడు, మీ అమ్మ మీ అక్క నేను గురక పెట్టాను అని సాక్ష్యం సంపాదించడానికి ప్లాన్లు వేస్తూ ఉన్నారు. కాస్త అదేమిటో నువ్వు నాకు చెప్పావంటే నా జాగ్రత్తలోనే ఉంటాను. నువ్వు ఉంటావు మరి నాకేందే? వాళ్ళ ప్లాన్ నీకు చెప్పాలంటే ఓ 200 ఇచ్చుకో. ఏంటి లంచమా? నువ్వేమనుకున్నా సరే నాకైతే 200 ఇచ్చుకో. అడుగుతున్నావా? డిమాండ్ చేస్తున్నావా? నేను అలా ఎందుకు చేస్తాను బావా? కంపల్సరీ అని చెప్తుండా. అంత పద్ధతిగా అడుగుతుంటే ఎందుకేమను? ఇదిగో, ఇది అడ్వాన్స్ గా ఉంచు. పని అయిపోయాక మిగతా బ్యాలెన్స్ ఇస్తాను. బావా ఆగు బావ, ఇదేం కుదరదు బావా. టోటల్ పేమెంట్ డౌన్, లేదంటే నీ పని అప్పు. చూపులతో పని అవుతుంది బావా, క్యాష్ కొట్టు. నా దగ్గర 100 ఉందిరా. నేను అడ్జస్ట్ అవుతానుగా. ఈ పని ఏదో ముందే చేసుంటే ఎంత గొడవ ఉండేది కాదుగా. వీడేమో దోచేసుకుంటున్నాడు, వాళ్ళేమో ఆడేసుకుంటున్నారు. ఇంతకీ నేను నిజంగానే గురక పెట్టానా? నిజంగానే గుర్క పెట్టాం రా, నాకు కూడా నిద్ర పట్టలే. పోరా అవతలకి. పోతది. యో బౌ, ఎందుకు మరుగుతా ఉండవా? లేకపోతే ఏంటి? రాత్రి నా ముక్కుకి నోటికి క్లిప్పులు పెట్టి నన్ను చంపేద్దాం అనుకున్నారా? మరి గురక తగ్గేదానికి డాక్టర్ చూపించుకోవచ్చు కదా. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు చూపించుకో. గురక పెట్టేది నువ్వైతే నేను చూపించుకోవాలా? నేను గురక పెట్టలేదు, పెట్టలేదు, పెట్టలేదు. పెట్టేవాడికి తెలదు, భరించేవాడికి తెలుస్తుంది. రేత్రంతా నిద్ర లేక జాగారం చేసి మేము. అవునల్లుడు, సాయంత్రం డాక్టర్ గురునాథన్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం. వెళ్దాం అల్లుడు. అవసరం లేదు, నా గురక వల్ల నాకే ప్రాబ్లమూ లేదు. మీకేమన్నా ప్రాబ్లం అయితే మీరు వెళ్ళండి, నేను మాత్రం డాక్టర్ దగ్గరికి రాను. మళ్ళీ చెప్తున్నాను, నేను డాక్టర్ దగ్గరికి రాను. రావాలి, తప్పదు. రాకపోతే మీ పడక ఇంట్లో కాదు, బయట వరండాలో. పక్కేస్తావా, పరుపేస్తావా? బయటికి గెంటేస్తాం. ఇదే మీ నిర్ణయమా? మార్పు కూడా లేదు. అయితే నా నిర్ణయం కూడా వినండి. నేను డాక్టర్ దగ్గరికి రాను, రాను, రాను. డాక్టర్ నా దగ్గరికి వస్తే నాకు అభ్యంతరం లేదు. ఏళ్లతో మనకెందుకు? అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకుని ఉంటాడు.
ముద్దుగా చెప్తే వినడే మీ ఆయన. ఆ? ముద్ద ఆ పద్దుతానా? సర్లే, మొరటోడికి మొగలు పువ్విస్తే దాన్ని మడిసి- అమ్మాయ్ సర్లే వదిలే, నువ్వు డాక్టర్ ఫోన్ చేయి. అలాగేలే. హలో డాక్టర్ గారు, నేనండి భానుమతిని. గుర్తుపెట్టారా? మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటి? అవును, ఎవరు మీరు? నేనండి మహిళా మండలి అధ్యక్షురాలు భానుమతిని. మర్చిపోయారా? ఓ మీరా? మర్చిపోయే పేసా మీది. మీరు మా ఇంటికి రావాలి. మా అల్లుడికి ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఫీజు డబుల్ అవుతుంది మరి. సస్తావా? ఇస్తాం. సాయంత్రం 6 గంటలకు రండి డాక్టర్ గారు. అయ్యో, డెఫినెట్ గా వస్తానమ్మా. అలాగే డాక్టర్ గారు, నమస్తే. ఏమైనది మురుగా? సార్, ఏమిరా ఇంత మాదిరి కుర్చీలు చప్పుడు చేస్తున్నారా? ఇది కుర్చీలు జరిపిన సౌండ్ కాదు సార్. మరేమి లంచ్ చేస్తున్నారా? సార్ అది ఏమిరా అది ఇదని చెప్తావు? పద చూద్దాము, పద. ఒరే నీ గుర్కాపురా, నీ దండం పెడతా, నీ కాలు మొక్తారా. సింహం పులి సంసారం చేసినట్టున్నదిరా నీ గుర్కా. ఎన్నడరా ఎన్నడరా ఇది? ఇది ఆఫీస్ అనుకున్నారా, ఇల్లు అనుకున్నారా? పద్మనాభం, పద్మనాభం, మిస్టర్ పద్మనాభం. ఎవడ్రా ఇదే? ఇది ఇల్లు అనుకున్నారా, ఆఫీస్ అనుకున్నారా? మీరేంటి సార్ మా ఇంటికి వచ్చారు? పద్మనాభం, ఇది ఆఫీసు, నువ్వు ఆఫీసులో నిద్రపోతున్నావు. సారీ సార్. ఎన్నడరా సారీ, ఎన్నడరా సారీ? వాట్ ఈస్ దిస్? అది కంప్యూటర్. పద్మనాభం, యూ షటప్. నేను అడిగింది నువ్వు చేస్తున్న పని ఏంటి అని. ఆఫీసులో ఆ నిద్ర ఏంటి, ఆ గుర్రకేంటి? గురక నేను ఎక్కడ పెట్టాను సార్? మిస్టర్ పద్మనాభం, ఆఫీసులో పడుకోవడం ఒకటో తప్పు, గురక పెట్టడం రెండో తప్పు, గురక పెట్టి పెట్టలేదని చెప్పడం మూడో తప్పు. వాట్ యు సే? ఈ 3 తప్పులకి నిన్న 3 రోజులు సస్పెండ్ చేస్తున్నాను. సస్పెండ్. యు షట్ అప్, గెట్ అవుట్. మీ ఆల్సో. నిజంగానే సస్పెండ్ చేశారా లేక ఊరికే చెప్తున్నారా? కనుక్కొని చెప్తా. ఆ, ఇప్పుడు చెప్తావా, రేపు చెప్తావా? అతనే మా అల్లుడు. నాకు టైం లేదు, పరిచయాలతో పనే లేదు. ఇంతకీ పేషెంట్ ఎవరు? డాక్టర్ గారు, ఓడే పేషెంట్. ఎంత మాట అన్నావే? నేను పేషెంటా? నమస్కారం. ఈడెవడు? ఆయన డాక్టర్ గారు. మీరు హాస్పిటల్కి రానంటా ఉంటారు కదా, అందుకే ఆయన తీసుకొచ్చుండావా. దేనికి? నీ గొరక్కి ట్రీట్మెంట్ ఇచ్చేదానికి. నేను గురక పెట్టట్లేదు మొర్రో అంటే ఇంట బయట నమ్మరే. నువ్వు గురక పెడుతున్నావు మొర్రో అంటే నువ్వు నమ్మవే. అవును, ఎంటా బయట అంటా ఉండవా? బయట కూడా ఎవరైనా చెప్పారా? బాబా ఏం లేదు, నేను జస్ట్ ఫ్లోలో అన్నాను అంతే. మీ పర్సనల్ సేవలు ఉంటే తర్వాత చూసుకోండి, ముందు నాకు కోఆపరేట్ చేయండి. అసలే నాకు టైం లేదు, పైగా బీపీ. మీరు పేషెంటేనా? సరే చెప్పండి. మీరు నోరు తెరవండి. నేను తెరవను. ఇక్కడ ఉందా? ఇక్కడ పొడిచేసాడమ్మా. ఉందా? ఇంత గట్టిగా పడితే కింద బయటకు వచ్చేద్దాం చెప్పా. ఓకే, అంటే ఇది నేను అనుకున్నది కానే కాదు. మీరేమనుకున్నారు? నేను అనుకున్నది నీకు అర్థం కాదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదు, కనీసం మీకన్నా అర్థమైందా? ఎందుకయ్యా తింటావు?
ఏమ్మా మీ ఆయన ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు ఇంతే. పగలంతా లోడా లోడా అని వాగుతా ఉంటాడు, రాత్రైతే గుర్రా గుర్రా అని గురక పడతా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పను, నేను గురక పెట్టలేదండి. కరెక్ట్, నువ్వు గురక పెట్టలేదు. ఇప్పుడు మీరు నాకు నచ్చారు. విన్నారా? ఏమండి, మా అల్లుడు ఎప్పుడు గురక పెడతాడు. కరెక్ట్, మీ అల్లుడు ఎప్పుడు గురక పెడతాడు. ఆ, విన్నావా? ఇద్దరం కరెక్ట్ ఎలా అవుతామండి? ఎలా అంటే పెట్టినట్టు నీకు తెలియదు, వాళ్ళు విన్నారు అంటే నీకు నమ్మకం కుదరదు. అది రోగ లక్షణం. అవును. అందుకు నీకు ప్రూఫ్ కావాలి, అది వాళ్ళు చూసుకుంటారు. ప్రస్తుతానికి ఈయన గురకతో మాకే ఇబ్బంది లేకుండా ఏదైనా మందు ఇవ్వండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. డాక్టర్ గారు, ఈ వెంట వాడాలా? చెబుతా. నిద్రపోయే ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి. ఈ డ్రాప్స్ ముక్కులో 4 చుక్కలు వేయండి. ఈ మాత్రలు నిద్రపోయాక వేసుకోండి. నిద్ర పోయాక ఎలా వేసుకుంటారు? వేసుకోమన్నది నిన్ను కాదయ్యా, మరి మీ ఇంట్లో వాళ్ళని. ఓ ఇవి వేసుకోవడం వల్ల మీకు బాగా నిద్ర పడుతుంది. అంటే ఇవి నిద్ర మాత్రలు మా ఇంట్లో ఇలాగే వాడతాం. ఏంది, మీ ఇంట్లో ఇలాగే వాడతారా? అవునమ్మా, నేను ముక్కులో ఈ డ్రాప్స్ వేసుకుంటాను, మా ఆవిడ ఈ మాత్రం తన గొంతులో వేసుకుంటుంది, హాయిగా నిద్రపోతుంది. అంటే మీరు సేమ్ టు సేమ్. నీ గురక సౌండ్ బొగ్గింజనైతే నా గురక సౌండ్ బోయింగ్. ప్రస్తుతానికి ఐఎమ్ గోయింగ్. నేను కూడా గోయింగ్. అమ్మి, ఇలా కాదమ్మి, మీ ఆయన గురికి మనం రికార్డ్ చేసి ఆయనకి వినిపించాలి. ఇదొక్కటే మందు. అదనమాట. చెట్టే చెట్టే మార్నింగ్ 200 నొక్కేశాడు. ఎంతవరకు వాళ్ళ ప్లానింగ్ ఏంటో చెప్పలేదు. టూ మచ్, ఇది టూ మచ్. చెట్టే బావా, నా 200 ఇచ్చేయి. అది కాదు బావా, నీ నాకు చెవుడు, నేను విన్నో. నా 200 నీ చెప్పే కథలొద్దు. నా 200 ఇయ్యి. తప్పదా? తప్పదు. అంతేనా? తప్పదంతే. ఇదిగో. కర్మ. చేతగానోడివి చేతగానట్టు ఉండాలి. ప్లాన్ చేద్దామని వస్తా ఉంటే ఇచ్చిన డబ్బులు తీసుకుంటావా? చెప్తా నీ సంగతి. ప్లాన్ చెబుదామని వచ్చా. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదరా. నేను చెప్పను. చెప్పరా? నేను చెప్పను. చెప్పరా ప్లీజ్. నేను చెప్పను. ఇదిగో, అబ్బా, అబ్బా. అవి నావి కాదు, నీవే. నువ్వే ఉంచుకో. నావేమిటి నీవేమిటి, నా దగ్గర ఉన్న ఎన్ని నీయే. నాకొద్దు. ఇప్పుడు చెప్పాలంటే 500 అవుద్ది. 500? బామ్మర్ది గారు మంచిగా తీర్చినట్టున్నాడు. బాగా తీరిందిరా. ఎంజాయ్ ద లైఫ్. 500? ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. ఇష్టమే ఇష్టమే. కూర్చోరా. నువ్వు అడిగింది ఎంత? 500 కదా. తీసుకో, పండగ చేసుకో. చూసావా, తొందరపడితే ఎవరికి నష్టమా? నాకే. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్ర లేదని రజనీకాంత్ గారు ఒక సినిమాలో చెప్పారు. ఆయన చెప్పింది నాకెందుకు? వాళ్ళ ఐడియా ఏంటో చెప్పు. కటింగా కాదు, కడుపు మాడింగ్. ఇలా రా బావా, నువ్వు పడుకున్నప్పుడు నీ గురక రికార్డింగ్ చేద్దామని అక్క అమ్మ ప్లాన్ చేస్తా. నువ్వైతే జాగ్రత్తగా ఉండు. అమ్మా, నేను పడుకున్నప్పుడు నా గురక రికార్డు చేస్తారా? అసలు ఈ రాత్రి అంతా నేను పడుకుంటే కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటి ఆ దరిద్రపు కొట్టు సౌండ్? రింగు టోనా బొంగులా ఉంది. ఆపండి. అది బొంగులో రింగుటోను కాదు, నీ గొరకటోను. నా గురక? నేను నమ్మను. ఐ కాంట్ బిలీవ్ దిస్ యార్. అది నీదే. సాక్ష్యం కావాలన్నావుగా, రాత్రి మేమే రికార్డ్ చేసాం. ఓహో, చందు, రాత్రి నేను ఎలా గురక పెట్టానమ్మా? బాగుంది. చిట్టిగా ఏందా ఎలా పెట్టాను గురక?
ముయ్యి నువ్వు కుయ్యత్త. దెయ్యాలు కూడా జడుసు చేస్తా. ఆ, ఒక్కసారి వినండి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏ గురక ఎవరిదో? అన్ని ఒకేలా ఉన్నాయి ఎట్ట చెప్తావా? అంటే ఏమంటావ్? ఆ అంటానికి ఏముంది, మీరే మీ గురకల్ని రికార్డ్ చేసి నేను గురక పెట్టాను అని చెబుతున్నారు అంటాను. అంత అవసరం మాకేం లేదు. అదంతా నాకు అనవసరం. కరెక్ట్ సాక్ష్యం తండి. నమస్తే మేడం, నరసింహాన్ని. నమస్తే. నమస్తే. ఇదేంట్రా జుట్టు నడుచు, నువ్వు ఎలా వచ్చావు? బాస్ మిమ్మల్ని 3 రోజులు సస్పెండ్ చేశాడు కదా, అవకు. అది క్యాన్సిల్ అయింది. బాస్ మిమ్మల్ని అర్జెంట్ గా ఆఫీస్ కు రమ్మంటున్నాడు. సస్పెండా? సస్పెండ్ ఏంటి? మీకు తెలీదా మేడం, సార్ నిన్న ఆఫీస్ లో రైలు ఇంజన్ లాగా గురక పెడుతుంటే నిన్ను 3 రోజుల పాటు బాస్ కి మండి సస్పెండ్ చేశాడు. నవ్వు అపి అసలు సంగతి చెప్పు. మీ సస్పెన్షన్ క్యాన్సిల్ చేశారంట. అవును, ఏదో కాన్ఫరెన్స్ ఉందట, మిమ్మల్ని రమ్మన్నారు. సార్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని మీ గురక ముందు గాడిద గాండ్రింపు కూడా బలదూరు సార్. ఈ సాక్ష్యం చాలా? ఇంకా ఏమైనా కావాలా? అసలు ఏమైంది మేడం? ఆ? ఏమైందో నేను చెప్తాను, ఇట్రా. వస్తున్నాను సార్. చెప్పండి సార్. మొత్తం చెప్పేశావా? చెప్పేశాను సార్. ఇంకా ఇక్కడ పనే ఉంది. చంపేశాడు రా దేవుడు. కొడుకుని చాలా సేపు అయింది. ఏమ్రా కోడి లెక్క మనుషులు పెడతారా గురికిట్లా? నీకు గురు కాగదు, ఇలా నిద్ర పట్టదు. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. నీ పాపం పండెను నేడు, నీ భరతం